హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శ్రీలక్ష్మి ఏపూరి. ఈ వీడియోలో నాటుకోడి పులుసు మా అత్తగారి చేతితో చేసిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చాలా ఎమ్మీగా ఈజీ స్టెప్స్తో చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మా ఊర్లో మా ఇంటి దగ్గర వెనకాల ఇలా గేదెలు, కోళ్ళు చూడండి, నాటుకోళ్ళు ఎంత స్వేచ్ఛగా తిరుగుతూ పెరుగుతున్నాయో. సో ఇలాంటి వాటితో మనం కర్రీ చేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో మీలో ఎంతమంది నాటుకోడి లవర్స్ ఉన్నారో డెఫినెట్గా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ తిరుగుతున్న కోళ్ళల్లోనే ఒక దాన్ని అయితే మేము కట్ చేసి కర్రీ చేస్తున్నాము. సో కర్రీ అయితే చాలా ఎమ్మీగా టర్న్ అవుట్ అయింది. అత్తగారి స్టైల్లో ఎలా చేస్తారో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే మా అత్తయ్య నాటుకోడి పులుసు చేశారు. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఎప్పుడు మా మావయ్య ఇంటి దగ్గర కట్ చేస్తారు, బట్ ఈసారి తనకి పొలం దగ్గర బిజీగా ఉండడంతో దీన్నైతే చికెన్ షాప్కి వెళ్ళి కట్ చేసి తీసుకొచ్చారండి. సో వాళ్ళైతే మన ఇంటి దగ్గర క్లీన్ చేసినట్టు నీట్గా ఏం క్లీన్ చేయరు కదా, పైన ఫెదర్ స్కిన్ అంతా క్లీన్ చేస్తున్నారు. అలా చేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అత్తయ్య అయితే మ్యారినేషన్ కోసము ఇది 2.5 కిలోస్ దాకా వచ్చింది చికెను, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము అలానే వేసి మిక్స్ చేస్తున్నారు. ఈ మ్యారినేషన్లో ఉప్పు అయితే వేయట్లేదు. నాకు చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఉప్పు వేస్తే కూర అనేది ఉడికేటప్పుడు సరిగ్గా ఉడకదు, నీరు ఊరుతుంది, మంచిగా వేగదు అని చెప్పారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కారం వేసి పక్కన పెట్టేశారు. ఈలోపు మనము ఒక బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేరుశనగ నూనె తీసుకున్నారు. ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్కి వేరుశనగ నూనెతో వండుకుంటే టేస్ట్ అరోమాటిక్గా చాలా బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఈ పక్కనే మనం ముందు వేసుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారాన్ని చాలా చక్కగా మ్యారినేట్ చేస్తున్నారు. సో పైన కాకుండా ప్రతి ముక్కకి అది మంచిగా డీప్గా మ్యారినేట్ అయ్యేలాగా కలుపుతున్నారు. సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కర్రీ మనకి ఫాస్ట్గా కుక్ అవుతుంది, అలానే తింటున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన నాటుకోడి కూర ఎలా ఉండబోతుందో లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ టేస్టీగా వస్తుంది. గిన్నెలో ఆయిల్ హీట్ అవ్వగానే ఒక 2 పచ్చిమిరపకాయలు స్టిచ్ చేసి వేసుకున్నారు. 3 వరకు ఉన్న ఆనియన్స్ కూడా ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గుతున్నప్పుడే మనకి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నారు. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది తీపి వచ్చేస్తుంది, సరిపడా వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అయితే ఉల్లిపాయలు కావాల్సినవి వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని మగ్గుతున్నాయి. ఈలోపు మనం ఇక్కడ చక్కగా మ్యారినేట్ అయిన చికెన్ చూడండి, ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారు, దట్టు నాన్ వెజ్లో నాటుకోడి అంటే ఇష్టమో కామెంట్స్ చేసేయండి. ఆయిల్లో మంచిగా ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ వరకు కుక్ అయ్యాయి. సో ఇప్పుడు ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ చక్కగా వేస్తున్నారు. చేతి వాటమో ఏమో తెలియదు కానీ మనకన్నా పెద్దవాళ్ళు వంట చేస్తే చాలా టేస్టీగా వస్తుంది కదా. మనం ఎన్నిసార్లు కుక్ చేసినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు చేసేంత టేస్ట్ అయితే రాదు. దట్టు మా అత్తయ్య నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగా చేస్తారు. మటన్ అయినా చికెన్ అయినా తన స్టైల్లో కుక్ చేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ వంట చేసినట్టు కూడా అనిపించరు అనమాట, అంత ఫాస్ట్గా అయిపోతుంది కర్రీస్. చికెన్ వేసుకున్న తర్వాత మనం మూతబెట్టి ఉడికించుకుంటే మనకి కూరలోని న్యాచురల్గా ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా చికెన్ ఆయిల్లో వేగిన తర్వాత ఇలా ఒక 250 ml వరకు వాటర్ వేసారు. నాటుకోడి కాబట్టి అది మగ్గడానికి టైం పడుతుంది. సో ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలంట. సో ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటరు ఎక్కువగానే వేసాము, ఎందుకంటే ఇది మేము కట్ చేసింది మరీ అంత లేత కోడి కాదు, కొంచెం పెద్దదే అనమాట. ఎక్కువ వెయిట్ ఉంది, 2.5 kgs వరకు ఉంది కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అలానే వాటర్ కూడా ఎక్కువగా పడతాయి. సో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ ముక్కలు మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అత్తయ్య వంట చేసేటప్పుడు మనం కూడా ఒక హ్యాండ్ వేస్తే బాగుంటుంది కదా. సో ఒకవేళ మంచిగా వస్తే మనమే చేసామని ఊరికే ఫోర్స్ కొట్టుకోవడానికి అనమాట. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి కూర అయితే బాగా ఉడికింది.
అన్ని వాటర్ వేసినా కూడా పీసెస్ అనేవి స్ప్లిట్ అవ్వకుండా మంచిగా అయితే కుక్ అయిందనమాట. సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి కొంచెం గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇవన్నీ హోమ్ మేడ్. తను ఇలా ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే గరం మసాలా ఇంట్లో తను స్వయంగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు. సో అందువల్లనే ఏమో మంచి అరోమాటిక్గా చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి మీకు ఎవరికైనా రెసిపీ కావాలి అంటే తను ఎలా ప్రిపేర్ చేసుకుంటారో నేనైతే షూట్ చేసి మీకు చూపిస్తాను. సో గరం మసాలా కూడా కావాల్సినంత వేసుకొని మరొకసారి కలుపుకొని లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఎంత కావాలంటే అంత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను, ఎక్కువ చికెన్ కాబట్టి క్వాంటిటీ ఎక్కువ ఉందని. సో ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడిగా పొగలు కక్కుతూ గుమగుమలాడే చికెన్ నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మీకు నచ్చుతున్నాయంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.